నమస్కారం. బీవీ9 న్యూస్ వార్తలకు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. మక్తల్ మున్సిపాలిటీలో బీజేపీ అభ్యర్థి ఆత్మహత్య. మహాదేవపతి ఆత్మహత్య కాదు, కాంగ్రెస్ చేసిన హత్య అన్న బండి సంజయ్. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని భూస్థాపితం చేసే రోజులు వచ్చాయన్న సంజయ్. బీజేపీ కార్యకర్తలు ధైర్యంగా ఉండాలన్న కేంద్ర మంత్రి. వ్యవసాయంలో దేశానికి ఆదర్శంగా ఆంధ్రప్రదేశ్ నిలుస్తుందన్న సీఎం చంద్రబాబు. రైతుల ఆదాయం రెట్టింపు లక్ష్యంగా ఏపీ వ్యవసాయ విధానం ఉంటుందని వెల్లడి. హార్టికల్చర్, అక్వాకల్చర్ పై ప్రత్యేక దృష్టి సారిస్తామన్న చంద్రబాబు. వ్యవసాయ జీడీపీలో ఏపీ వాటా 9.9% ఉందని సీఎం ప్రకటన. హుస్నాబాద్ అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమన్న పొన్నం. సంక్షేమ పథకాలతో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుదల అవుతాయని వ్యాఖ్య. మున్సిపాలిటీలో కాంగ్రెస్ కు మెజార్టీ ఇవ్వాలని పిలుపు. తప్పుడు ప్రచారాలను ప్రజలు నమ్మరని పొన్నం స్పష్టం. లడ్డు వివాదంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలన్న దువ్వాడ. భక్తుల విశ్వాసాలతో రాజకీయాలు తగ్గవని హెచ్చరిక. జంతు కొవ్వు ఆరోపణలపై అనుమానాలు పెరుగుతున్నాయన్న వ్యాఖ్య. పూర్తి నిజాలు ప్రజల ముందుంచాలని డిమాండ్. ఆదినారాయణ వ్యాఖ్యలు పార్టీ అభిప్రాయం కాదు అన్న ఏపీ బీజేపీ. ఎమ్మెల్యే వ్యాఖ్యలపై వివరణ కోరతామని బీజేపీ స్పష్టం. సంప్రదాయాలకు వ్యతిరేక మాటలు సహించమని ఏపీ బీజేపీ హెచ్చరిక. క్రమశిక్షణకు ప్రాధాన్యం, అవసరమైతే చర్యలు తప్పవన్న వ్యాఖ్య. తిరుమల లడ్డూలో జంతుగోవు కలిసిందన్న సీఎం చంద్రబాబు వ్యాఖ్యలను మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ తీవ్రంగా తప్పుబట్టారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఇలాంటి సున్నితమైన అంశాలపై పదే పదే మాట్లాడడం సరికదన్నారు. గొడ్డు మాంసం అనే మాటే జీర్ణించుకోలేని పరిస్థితిలో ఉన్న భక్తుల ముందు తిరుమల లడ్డూలో జంతుగోవు కలిసిందని అనడం దారుణమని వ్యాఖ్యానించారు. తిరుమల లడ్డు అనేది కోట్లాది మంది హిందువుల విశ్వాసాలకు కేంద్ర బిందువు అని, అలాంటి ప్రసాదంపై భయాందోళనలు కలిగించేలా మాట్లాడటం బాధాకరమన్నారు. లడ్డు విషయాన్ని రాజకీయంగా వాడుకుంటే భక్తుల మనోభావాలు దెబ్బతింటాయని హెచ్చరించారు. ముఖ్యమంత్రి మాటలకు బాధ్యత ఉండాలని, విచారణ పూర్తి కాకముందే ఆరోపణలు చేయడం తగదని ఉండవల్లి స్పష్టం చేశారు. లేవు అని ఎప్పుడు ఎవరు వెరీ లో అంటే లేనట్టే లెక్క. ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ కొలెస్ట్రాల్ ఇన్ ద గీ శాంపిల్స్ అని క్లియర్గా వాళ్ళు వేసిందే. ఆ సిట్ ఆయన వేసిందే, సుప్రీంకోర్టు దాంట్లో వాళ్ళు క్లియర్గా ఇచ్చారు. అది వీళ్ళు రిలీఫ్ కింద ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి లడ్డూలో ఆవు కొవ్వు, పంది కొవ్వు, చేప నూనె కలిపారు అన్నదే కొంచెం అది చాలామందికి వాంతులు వచ్చే పరిస్థితి అండి. ఎందుకంటే గొడ్డు మాంసం అనేది మీలో చాలామంది మాంసాహారులు ఉంటారు, కానీ గొడ్డు మాంసం అని అనగానే అసలు ఆ ఐడియా డైజెస్ట్ అవ్వదు. అటువంటిది మాటి మాటికి ఇందులో గొడ్డు మాంసం కలిగింది, పంది కొవ్వు కలిసింది, చేప కొవ్వు కలిసిందని. వెంకటేశ్వర స్వామి కదా, వెంకటేశ్వర స్వామి అంటే మనకు ఎవరికి గుర్తుండదు. ఫస్ట్ ఎప్పుడు చూసామో ఇప్పుడు కూడా వెంకటేశ్వర స్వామికి ఉన్నటువంటిది ప్రపంచంలో నాకు ఎక్కడా ఉండదు. ఆ రష్ నేను చూసాను, నార్త్ ఇండియన్స్ వచ్చి చూసి ఏంటిది రోజు కుంభమేళ ఇక్కడని. అంత జనం, అంత వెంకటేశ్వర స్వామి అంటే దాంట్లో అన్నిసార్లు అనకూడదు. అసలు నిజంగా జరిపిన వాళ్ళని శిక్షించడానికి ప్రయారిటీ ఇవ్వాలి. కానీ దీంట్లో నిన్న ఇంకో మాట అన్నాడు ఆయన, నాకు ఆశ్చర్యం వేసింది. ఇది అవినీతి కాదుట, హిందూ మతాన్ని నాశనం చేయటం కోసం పన్నిన కుట్రట. హిందూ మతం నాశనం అవటానికి నాశనం ఎవడన్నా చేయగలడా దీన్ని? అది కొట్టరండి. ఎవడ తప్పు చేశాడు వాడిని పట్టుకోవాలి. ఇంకా కెమికల్స్ అవి ఉన్నాయంటున్నారు. ఆ కెమికల్స్కి కూడా ఆయన ఇచ్చిన కంపారిజన్, మనం టాయిలెట్స్లో వాడే యాసిడ్లన్నీ తీసుకొచ్చి ఇందులో కలిపారని ఏదో రకంగా ప్రజల్లో ఒక ఎవర్షన్ పుట్టించాలి. తిరుపతి లడ్డు అంటే అంత టేస్ట్గా తినే వాళ్ళకి ఆ లడ్డు చూడగానే ఇందులో ఏముందోరా బాబు అని అనిపించే భయం కలిగించాలని సీఎం లెవెల్ మనిషి అలా మాట్లాడటం కరెక్టే. తిరుమల లడ్డూలో జంతు కొవ్వు కలిసిందంటూ చంద్రబాబు చేస్తున్న వ్యాఖ్యలు హిందువుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీస్తున్నాయని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆరోపించారు. లడ్డూ వ్యవహారంలో సీఎం రోజుకు అబద్ధం చెబుతున్నారని, నిజాలు ప్రశ్నిస్తున్న వారిపై దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. బోలే బాబా డైరీకి అనుమతులు ఇచ్చింది ఎవరో చంద్రబాబే సమాధానం చెప్పాలన్నారు. 2019 మార్చిలో ఆ డైరీకి నెయ్యి ఆర్డర్ ఇచ్చింది ఎవరో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. తప్పులు టీడీపీ పాలనలో జరిగితే వాటిని కప్పిపుచ్చుకునేందుకు వైసీపీపై బురద జల్లుతున్నారని విమర్శించారు. తిరుమల లడ్డు వంటి పవిత్ర అంశాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడం హిందూ సమాజం సహించదని హెచ్చరించారు. వాళ్ళని గాలి కొదిలేసి ఈరోజు వ్యవసాయం పట్ల మీకున్నటువంటి ఏకభావం, వ్యతిరేక భావం, నిర్లక్ష్యం అనేటువంటిది స్పష్టంగా కనిపించేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి మీరు ఈరోజు వ్యవసాయం ఏదైతే దండగా అని మాట మాట్లాడారో, అదేవిధంగా పాపం రైతులతో పాటు రైతు కూలీలు ఈరోజు వ్యవసాయం మీద పాపం మక్కువ తగ్గిపోవడంతో, దానికి సంబంధించినటువంటి దాంట్లో నష్టాల బాటలు పడడంతో, వ్యవసాయాన్ని నిర్లక్ష్యం కావడంతో ఆ పాపం ఆ రైతులు కూడా వాళ్ళకి కనీసం వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఆ కూలీలు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో రైతులతో పాటు
తీవ్రమైనటువంటి ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయినటువంటి రైతులకు సంబంధించినటువంటి రైతు కుటుంబాలు కూడా, రైతుల కూలీల కుటుంబాలు కూడా ఈరోజు ఆత్మహత్యలకు పాల్పడడం ఈరోజు దురదృష్టకరమైనటువంటి విషయం. అందుకే చెప్పాం, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అన్ని విధాలా రైతుల్ని చేయిపట్టి నడిపించామని గర్వంగా చెప్పగలిగాం. చాలామంది చెప్పారు వ్యవసాయం అంటే అట్టా, వ్యవసాయం అంటే మేమున్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వ్యవసాయానికి సంబంధించి, రైతుల సంక్షేమానికి సంబంధించి ఎన్ని సందర్భాలలో సమీక్షలు నిర్వహించాడు, ఎన్ని సందర్భాలలో రైతులకు సంబంధించి ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నాడు. ఆయన ఆ రోజు తీసుకున్నటువంటి అనేక రకాలైనటువంటి నిర్ణయాలు రైతులకు సంబంధించి ఏ విధంగా మద్దతునిచ్చాయి, ఊతమిచ్చాయి అనేటువంటిది ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ప్రకటనలకు పరిమితం కాలేదు. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది అని బీజేపీ అభ్యర్థి మహాదేవ్ ఆత్మహత్య వెనుక కాంగ్రెస్ నేతల బెదిరింపులే కారణమని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. పోటీ నుంచి తప్పుకోవాలని మహాదేవ్ పై తీవ్ర ఒత్తిడి తెచ్చారని అన్నారు. ఇది ఆత్మహత్య కాదని కాంగ్రెస్ పార్టీ మరియు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన రాజకీయ హత్యగా భావిస్తున్నామని వ్యాఖ్యానించారు. కేసీఆర్ హయాంలో అనేక దాడులు ఎదుర్కొన్న తమకు కాంగ్రెస్ ఎంత అని ప్రశ్నించారు. దమ్ము ధైర్యం ఉంటే బెదిరింపులకు పాల్పడకుండా నేరుగా ఎన్నికల్లో పోటీ చేయాలని కాంగ్రెస్ కు సవాల్ విసిరారు. ఈ ఘటనపై న్యాయ విచారణ జరిపించాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి పరిస్థితులు ప్రమాదకరమని బండి సంజయ్ హెచ్చరించారు. అన్ని మున్సిపాలిటీస్లో భారతీయ జనతా పార్టీకి అనుకూలమైన వాతావరణం నిర్మాణమైంది. ఈ పరిస్థితిలో మక్తల్లోని 6వ వార్డు కౌన్సిలర్ మహాదేవప్ప గెలుపు దిశగా వస్తున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఫోన్ ద్వారా బెదిరించి పోటీ నుంచి తప్పుకోవాలని చెప్పి వార్నింగ్ ఇవ్వడంతో కేవలం ఒక్కరోజు కాదు, మొదటి నుంచి కూడా అనేక సందర్భాల్లో వార్నింగ్ ఇష్టపడి కూడా మహాదేవప్ప ధైర్యంగా ఇలా బరిలో నిలబడ్డాడు. అయినప్పుడు కూడా ఒత్తిడికి తట్టుకోలేక, వేధింపులకు తట్టుకోలేక ఇవాళ ఆయన ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఇది ఆత్మహత్య కాదు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసిన హత్యగా ఇలా భావించాల్సి వస్తున్నది. నేను ఒకటే హెచ్చరిస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులకు, గతంలో బీఆర్ఎస్ పార్టీ ఇదే విధంగా అరాచకాలు చేస్తే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎక్కడ భయపడలే, ఎక్కడ నిరాశ చెందలే. ఫామ్ హౌస్లో ఉన్న కేసీఆర్ను బయటికి గుంజుకొచ్చిన పార్టీ భారతీయ జనతా పార్టీ. కేసీఆర్ మెడలు వంచిన పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇవాళ కేసీఆర్నే మెడలు వంచి బయటికి వచ్చిన వాళ్ళం. మీ కాంగ్రెస్ పార్టీ ఎంత మాకు? ఇలా కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా మున్సిపల్ ఎన్నికల్లో నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి కూడా అనేక ప్రాంతాల్లో భారతీయ జనతా పార్టీతో పాటు ఇతర పార్టీ కార్యకర్తలను ఎత్తుకపోవడం, బెదిరించడం, వాళ్ళ కుటుంబ సభ్యులు ఉద్యోగస్తుంటే వాళ్ళకు వార్నింగ్లు ఇవ్వడం, పోటీ నుంచి తప్పించే ప్రయత్నం చేయడం. చేతగాని దద్దమ్మ పార్టీ కాంగ్రెస్ పార్టీ. వాళ్ళ మీకు ధైర్యం ఉంటే, మీకు చీము నెత్తురుంటే డైరెక్ట్ బరిలో దిగి మీకు గెలిపేందో చూపట్టండి. పిరికి పందల లెక్క, సేవ చేసిన లెక్క, చాతగానో లెక్క ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను వేధింపులకు గురి చేస్తే మధిర మున్సిపాలిటీ ఎన్నికలు కేవలం రాజకీయాల కోసం కాదని, పట్టణ భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. వచ్చే 50 ఏళ్ల అవసరాలకు అనుగుణంగా మధిరను ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని స్పష్టం చేశారు. అత్యుత్తమ మౌలిక సదుపాయాలతో మధిరను అభివృద్ధి చేయాలంటే ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని కోరారు. రాజకీయాలకు అతీతంగా మార్పుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలతో మధిరకు కొత్త దిశ చూపిస్తామని తెలిపారు. హస్తం గుర్తుకు ఓటు వేసి అభివృద్ధికి బాటలు వేయాలని పిలుపునిచ్చారు. ప్రియమైన మధిర పట్టణ వాసులారా, మీ అందరికీ ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. రేపు జరిగేటువంటి మధిర మున్సిపాలిటీకి సంబంధించిన ఎన్నికల్లో మీ అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా పోటీ చేస్తున్నటువంటి వారిని ఆశీర్వదించి గెలిపించవలసిందిగా విజ్ఞప్తి చేయడం కోసమే నేను మీతో మాట్లాడుతూ ఉన్నాను. మధిర మనందరిది. మధిర అభివృద్ధి జరగాలి. మధిర ఒక ఆదర్శవంతమైనటువంటి ఎదిగిన పట్టణంగా ఈ రాష్ట్రానికి ఒక ఆదర్శంగా తయారు కావాలి. దానికి కావలసిన మౌలిక వసతులన్నీ ఈసారి చేసుకోవడానికి అదృష్టం కొద్ది అవకాశం కలిగింది. ఈ అవకాశాన్ని ప్రజాప్రభుత్వంలో మీ అందరి చేత ఆశీస్సులతో గెలిచిన నేను ఈరోజు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాను. మధిర పట్టణాన్ని భవిష్యత్తులో మరో 50 సంవత్సరాలకు పనికొచ్చేటట్టుగా అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచనతో ప్రణాళికలు తయారు చేసుకుని ముందుకు పోతా ఉన్నాను. ఈ సందర్భంగా ఈ ప్రణాళికలన్నింటినీ అమలు చేయటానికి, అమలు కావటానికి తెచ్చినటువంటి నిధులు నిరుపయోగం కాకుండా సక్రమంగా ఖర్చు పెట్టడానికి
ఉపయోగపడే స్థాయిలో ఉండే విధంగా మధిర పట్టణంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా పోటీ చేస్తున్నటువంటి వారందరినీ మీరు ఆశీర్వదించి గెలిపించి పంపిస్తే వారందరి చేత మీ అందరికీ నేను మాటిస్తా ఉన్నాను, మధిర అద్భుతమైనటువంటి పట్టణంగా నగరంగా ఎదగటం కోసం కావలసిన విధంగా మరో 50 సంవత్సరాలు పనికొచ్చే విధమైనటువంటి అభివృద్ధిని పునాదులు వేస్తా ఉన్నాను, ప్రణాళికలు తయారు చేస్తా ఉన్నాను. దయచేసి మీరు అందరూ, నేను మనస్ఫూర్తిగా రాజకీయాలకు అతీతంగా పట్టణ అభివృద్ధినే ప్రధాన ధ్యేయంగా పెట్టుకొని ఒక్కసారి ఆలోచన చేసి ఈసారి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని పూర్తి స్థాయిలో గెలిపించవలసిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. నమస్కారం. బీజేపీ నేత మహాదేవప్ప ఆత్మహత్యకు సొంత పార్టీ నేతల ఒత్తిళ్లే కారణమని వైసీపీ నేత సామ రామ్మోహన్ రెడ్డి ఆరోపించారు. బీజేపీ నేతలే మహాదేవప్పపై ఒత్తిడి తెచ్చారని, అందుకు రామచంద్రరావు, డీకే అరుణ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. రాజకీయ లబ్ధి కోసం బీజేపీ నేతలు ఈ ఘటనను వాడుకుంటున్నారని మండిపడ్డారు. బీ ఫారం ఇచ్చిన తర్వాత మహాదేవప్పకు ఏం జరిగిందో బీజేపీ నేతలే ప్రజలకు చెప్పాలని ప్రశ్నించారు. ఆత్మహత్యను రాజకీయ ఆయుధంగా మార్చడం దారుణమని వ్యాఖ్యానించారు. నిజాలు వెలుగులోకి రావాలంటే నిష్పక్షపాత విచారణ అవసరమని స్పష్టం చేశారు. నారాయణపేట జిల్లా మక్తల్లోని 6వ వార్డు బీజేపీ అభ్యర్థి అయినటువంటి గిరిజన బిడ్డ ఎరుకల మహాదేవప్ప ఆత్మహత్య అనేటటువంటి చాలా దురదృష్టకరం. అయితే తెలంగాణ రాష్ట్ర బీజేపీ నేతల యొక్క స్వార్థ రాజకీయాలు అనకొండలను మించిపోయినాయి కాబట్టి సొంత పార్టీ నేతలు ఆత్మహత్య చేసుకుంటే రోడ్డెక్కి రాజకీయ పబ్బం గడుపుకోవాలనే చూస్తున్నారు తప్ప అసలైనటువంటి కారణాలు తెలంగాణ జాతికి చెప్పాల్సినటువంటి బాధ్యత కూడా ఆ పార్టీ మీదనే ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడైనా ప్రతిపక్ష పార్టీల పైన అధికార పార్టీ గిట్ట ఒత్తిడి చేస్తే స్వపక్షానికి చెప్పి రోడ్డెక్కి నిరసనలు చేసేటటువంటి రాజకీయం మనం చూస్తాం. కానీ స్వపక్ష పార్టీ నేతలే ఒత్తిడి చేసినప్పుడు బయటికి చెప్పుకోలేక ఆత్మహత్యలు చేసుకునేటటువంటి సందర్భాలు మరి వస్తాయి. అట్లాంటప్పుడు మరి మహాదేవప్ప ఆత్మహత్య గలటువంటి కారణం సొంత పార్టీ బీజేపీ నేతలు ఎవరు ఒత్తిడి చేసిర్రు, ఏమని ఒత్తిడి చేసిర్రు, బీఫామ్ ఇచ్చి తర్వాత ఏమైనా అవమానాల పాలు చేసిండ్రా, లేకపోతే ఇంకేదైనా గిట్ట ఒత్తిడి పెట్టినరా అనేది తేటతెల్లం కావాల్సినటువంటి అవసరం ఉంది. అయితే వారి యొక్క నేరం బయటికి రాకంటే ముంగటిని అధికార పార్టీ మీద బట్టగాల్చి మీద వేసేసి పబ్బం గడుపుకుందామని చూస్తున్నట్టున్నారు. కానీ అది అట్లా కుదరదు. ఎందుకంటే చచ్చిపోయినటువంటి వ్యక్తి సొంత పార్టీ నేతల యొక్క ఒత్తిడితోటే చనిపోయింది అనేటటువంటి అనుమానం మాకుంది. దీని మీద పూర్తి జిమ్మదారి కూడా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు, స్థానిక నేత అయినటువంటి ఎంపీ డీకే అరుణ బాధ్యత తీసుకోవాలి. ఆయన గలటువంటి కారణము మీ పార్టీ చేసినటువంటి ఒత్తిడి ఏందో బయటికి చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు పివి మాధవ్ స్పందించారు. ఆదినారాయణ రెడ్డి వ్యాఖ్యలతో పార్టీకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఆయన వ్యక్తిగత హోదాలో మాట్లాడారని, పార్టీ విధానాలకు భిన్నంగా చేసిన వ్యాఖ్యలపై వివరణ కోరుతామని తెలిపారు. బీజేపీ శివభక్తులు, సంప్రదాయాలను గౌరవించే పార్టీ అని ఎవరైనా బాధించేలా మాట్లాడితే సహించబోమని మాధవ్ హెచ్చరించారు. ఇటువంటి అంశాల్లో స్పష్టత అవసరమని, ప్రజల్లో గందరగోళం రాకుండా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఎమ్మెల్యే స్థాయి వ్యక్తులు బాధ్యతాయుతంగా మాట్లాడాల్సిన అవసరం ఉందన్నారు. ఈ వివాదం నేపథ్యంలో పార్టీ క్రమశిక్షణకు ప్రాధాన్యత ఇస్తామని, అవసరమైతే చర్యలు కూడా తీసుకుంటామని ఏపీ బీజేపీ స్పష్టం చేసింది. ఎమ్మెల్యే గారు ఆదినారాయణ రెడ్డి గారు ఏ విషయాలైతే మాట్లాడారో ఆ విషయాల్లో ఏ మాటను కూడా మేము ఏకీభవించడం లేదు. మా పార్టీ వేదిక మీద మాట్లాడి వెళ్ళిపోవడం జరిగింది. ఆ విధంగా ఏవైతే అనేక రకాల విషయాలు మాట్లాడారో, కుల ప్రస్తావన కానీ మిగతా అంశాలు కానీ, వాటిని ఏ మాటను కూడా పార్టీ ఏకీభవించడం లేదు. ఆయన వ్యక్తిగత హోదాలో ఆయన మాట్లాడటం జరిగింది. తప్పనిసరిగా పార్టీ కూడా వాటి వివరాలు అడిగి తగిన విధంగా ముందుకెళ్తాం. సో ఆ విధంగా మా పార్టీ యొక్క ఆలోచన. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో చంద్రబాబు ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి కారుమూరు వెంకటరెడ్డి ఆరోపించారు. ఉక్కు కర్మాగారాన్ని కాపాడతామని చెప్పి ఓట్లు వేయించుకుని ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంతో కలిసి ప్రైవేటీకరణకు దారితీస్తున్నారని విమర్శించారు. విశాఖ ఉక్కు విభాగాన్ని ప్రైవేటు చేతుల్లోకి అప్పగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. ఇలాంటి కీలక అంశంపై కూటమి నేతలు నోరు విప్పకపోవడం అనుమానాలకు తావిస్తోందని వ్యాఖ్యానించారు. స్టీల్ ప్లాంట్ వేలాది కుటుంబాలకు జీవనాధారమని, దాన్ని అమ్మేయడం అన్యాయమన్నారు. ఈ నిర్ణయాలకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాలు ఉధృతం అవుతాయని హెచ్చరించారు. విశాఖ ప్రజలు ఈ మోసాన్ని గుర్తించి తగిన సమాధానం చెబుతారని స్పష్టం చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ని పార్టులుగా అమ్మకానికి పెట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం ఇప్పటికే 34 విభాగాలని పార్టులుగా అమ్మకానికి పెడుతూ ఏదైతే వాళ్ళు నోటిఫికేషన్లు ఇచ్చారో, ఇప్పుడు కీలకమైనటువంటి విభాగం థర్మల్ పవర్ ప్లాంట్ను కూడా
ఏదైతే ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేయడానికి. ఈ థర్మల్ పవర్ ప్లాంట్ అనేది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో కీలకం. నిరంతరం విద్యుత్ సరఫరా చేసేటటువంటి ఈ విభాగాన్ని ప్రైవేట్కి ఇవ్వటం వల్ల రేపు ఉత్పత్తి వ్యయాలు భారీగా పెరిగేటటువంటి ప్రమాదం ఉంది. సో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అయితే ఈ కూటమి ప్రభుత్వం పార్టీలుగా అమ్మకానికి పెట్టింది. ఒకేసారి అమ్మకానికి పెడితే ఏదైతే ప్రజలందరికీ అర్థమైంది కాబట్టి పార్టీలుగా పెట్టారు. అలానే కార్మికులను కూడా పార్టీలుగా తొలగిస్తా వస్తా ఉన్నారు. మరి ఇప్పుడు సమాధానం చెప్పాలి కదా, ఒక్క ఎంపీని ఇవ్వండి, నేను తోలు తీస్తా తిత్తి తీస్తా అన్నావు కదా. ఇప్పుడు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని తిత్తి తీస్తున్నారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని తోలు తీసి పార్టీలుగా ప్రైవేటీకరణ చేస్తున్నారు. మిస్టర్ సనాతన డ్రామా ఆర్టిస్టు అన్అపాలబుల్ ఒకటోలే అంటావు కదా. ఇప్పుడు చెప్పు, విశాఖపట్నం స్టీల్ గురించి ఏదో ఒకటి మరి వాగాలి కదా. వచ్చి ఆ రోజు వచ్చి నాటకాలు ఆడావు కదా. మీకు డబ్బులు ఇస్తే చాలు, నేను నోరు మూసుకొని కూర్చుంటారు. ఏమయ్యా పల్లా శ్రీనివాసరావు అత్యధిక మెజార్టీతో ఈవీఎంల ద్వారా గెలిచావు కదా. అక్కడ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నమ్మకానికి పెడుతుంటే ఏ గుడ్డి కార్తీక పళ్ళు తవ్వుతున్నావు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నాశనం చేస్తావు పక్క. మళ్ళీ భూములు గీతంకేమో అవతల 5,000 కోట్ల రూపాయల భూములు దోచి పెడతారు అక్కడ. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అయిపోతుంది. దాన్ని దగ్గరుండి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ప్రైవేట్కి అమ్మేస్తా ఉన్నారనేది క్లియర్. ఓవైసీ సోదరుల రాజకీయ వైఖరిపై కల్వకుంట్ల కవిత తీవ్ర విమర్శలు చేశారు. అధికారం ఎక్కడ ఉంటే ఓవైసీ బ్రదర్స్ అక్కడే ఉంటారని వ్యాఖ్యానించారు. కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ కు దగ్గరగా ఉండి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నారని మండిపడ్డారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ కు మద్దతుగా అభ్యర్థిని కూడా నిలబెట్టలేదని గుర్తు చేశారు. మైనార్టీల పేరుతో రాజకీయ లాభాలు పొందడమే ఓవైసీల లక్ష్యమని ఆరోపించారు. ప్రజా సమస్యలపై నిలదీయాల్సిన సమయంలో అధికారానికి దగ్గరగా ఉండడం బాధాకరమన్నారు. ఇలాంటి రాజకీయ ధోరణులను ప్రజలు గమనిస్తున్నారని, తగిన సమయంలో సమాధానం చెబుతారని కవిత వ్యాఖ్యానించారు. और रही बात ओवैसी ब्रदर्स की, अब देखिए उन्होंने कैसे है, जैसा सनफ्लावर रहता ना भाई, सनफ्लावर सन के गोल गोल घूमते रहता. ओवैसी ब्रदर्स एमआईएम पार्टी पावर के गोल गोल घूमते रहते. जो भी पावर में जो भी इक़्तिदार में उनके साथ रहते उन्होंने. पहले तेलंगाना को अपोज करे, रॉयल तेलंगाना होना बोल के बोले, लेकिन जब तेलंगाना बना और केसीआर साहब हुकूमत में आए, जिनका मेन एजेंडा ही तेलंगाना फॉर्मेशन था, लेकिन उनके साथ मिलकर 10,000 पावर में शेयर करे. उस टाइम पे केसीआर साहब के वाह करते रहे. और अभी बिफोर दिस इलेक्शन 2023 से पहले उन्होंने क्या बुलाया रेवंत रेड्डी साहब को, इन्होंने आरएसएस के आदमी है बोल के बोले. लेकिन जब रेवंत रेड्डी साहब हुकूमत में आए तो उनके पास गए. अब इनका सीएमओ के पास आना जाना तो है, पावर के साथ आना जाना है. और तारजुब की बात यह है, वहाँ ऊपर राहुल गांधी को उन्होंने क्रिटिसाइज करते, लेकिन यहाँ जुबली हिल्स इलेक्शन में रेवंत रेड्डी साहब के पास रह के कैंडिडेट भी नहीं लगा एमआईएम का, पूरा कांग्रेस का साथ दिए. तो इन्हों किनके साथ है, जो भी इक़्तिदार में रहते हैं उनके साथ है. तो मेरा इनसे रिक्वेस्ट ये है, आप सीएमओ के पास आपका आना जाना रहता, सीएम आपके बात सुनते बोल के आप दावा कर रहे हैं ना, तो इमीडिएटली रेवंत रेड्डी साहब को बोल के, अभी रमज़ान आ रहा ना भाई, 7-8 दिन में रमज़ान आ रहा, तो इमाम और मौज़नों के जो भी पेंडिंग है वो इमीडिएटली दिलाइए. और इमाम और मौज़नों को 6,000 से 12,000 करते बोल के बोले कांग्रेस गवर्नमेंट, आज तक नहीं करे 2 साल में. హుస్నాబాద్ అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఈ ప్రాంతానికి గౌరవం తీసుకొచ్చామని చెప్పారు. ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డులు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రైతు రుణమాఫీ వంటి పథకాలు ప్రజలకు అందిస్తున్నామని వివరించారు. మున్సిపాలిటీలో కాంగ్రెస్ కు పూర్తి మెజారిటీ ఇస్తే మరింత అభివృద్ధి సాధ్యమవుతుందని పిలుపునిచ్చారు. సంక్షేమ పథకాలతో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడుతున్నాయని అన్నారు. ప్రతిపక్షాల తప్పుడు ప్రచారాలను ప్రజలు నమ్మబోరని, అభివృద్ధి తమ అజెండా అని స్పష్టం చేశారు. మీ ఆశీర్వచనంతో నేను ఎమ్మెల్యే అయిన తర్వాత హుస్నాబాద్ అంటే ఒక గౌరవాన్ని పెంచాను. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి 200 యూనిట్ల కరెంటు ఫ్రీ ఇస్తూ ఉన్నాం, ఇందిరమ్మ ఇండ్లు ఇస్తూ ఉన్నాం, రేషన్ కార్డులు, అదేవిధంగా సన్న బియ్యం ఇస్తూ ఉన్నాం. నా అక్క చెల్లెలు ఉచితంగా బస్సు ప్రయాణం చేస్తూ ఉన్నారు, వడ్డీ లేని రుణాలు పొందుతూ ఉన్నారు, నిరుద్యోగ ఉద్యోగులకు ఉద్యోగాలు వస్తూ ఉన్నాయి, రైతు భరోసా, రుణమాఫీ, అదేవిధంగా బోనస్ ఇస్తూ ఉన్నటువంటి సందర్భంలో మీ ఆశీర్వచనం కోరుతా ఉన్నా. మున్సిపాలిటీలో 20 సీట్లల్లో హుస్నాబాద్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించి నన్ను ఆశీర్వదించండి. ఇంకా ప్రభుత్వ కార్యక్రమాలు తీసుకొచ్చే విధంగా పనిచేస్తానని మాట చెప్తూ, తిరుమల లడ్డు కల్తీ నెయ్యి అంశంపై ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ స్పందించారు. కోట్లాది మంది హిందువులు ఈ వివాదంతో మానసిక శోభకు గురవుతున్నారని అన్నారు. లడ్డూలో జంతు కొవ్వు ఉందన్న ఆరోపణలపై ప్రభుత్వం స్పష్టమైన వైఖరి చూపడం లేదని విమర్శించారు. ప్రతిపక్షాలు లడ్డూలో కల్తీ లేదని చెబుతుంటే ప్రభుత్వం ఒక్కో విధంగా స్పందించడం అనుమానాలకు తావిస్తుందన్నారు. ఈ అంశంపై బీజేపీ మౌనం ఆశ్చర్యంగా ఉందని వ్యాఖ్యానించారు. భక్తుల విశ్వాసాలకు భంగం కలిగించేలా రాజకీయాలు చేయడం తగదన్నారు. వెంటనే పూర్తి నిజాలను ప్రజల ముందుంచాలని డిమాండ్ చేశారు. Artificial lactic acid, monoglycerides, beta carotene and fake flowers, సువాసనల కోసం ఫేక్ ఫ్లవర్స్.
refined palm oil, and kernel oil, and lactic acid. And ముఖ్యమంత్రి గారు రీసెంట్గా ఒక మాట కూడా చెప్పారు, బాత్రూమ్ క్లీనర్స్కి వాడే ఇవి కూడా వాడుతున్నారు. ఏంటిది? ఎక్కడికి పోతున్నాం? స్వామివారి ప్రసాదం ఏంటి? ప్రసాదంలో ఇవన్నీ ఏంటి? సింథటిక్ గీ ఏంటి? అసలు ఒళ్ళు గగురు పడుస్తుంది, భయం వేస్తుంది. అసలు ఎక్కడున్నాం మనం? ఇది లడ్డుగా పెడుతున్నారా? ఇది నిజమా? సిబిఐ ఇది వేసిందా? అది కూడా 2014 సంవత్సరం నుంచి 2019 సంవత్సరం నుంచి 24 వరకు జరిగిందని ముఖ్యమంత్రి గారు అంటారు. ఆపోజిషన్లో లేదు, అది జరగలేదు అని, అందులో జంతువుల యొక్క కొవ్వు లేదని సిబిఐ రిపోర్ట్ ఇచ్చింది అంటారు. ఇవన్నీ పరిశీలిస్తే ఇందులో ఇది గీ కాదు అని అంటున్నారు, సింథటిక్ గీ అంట. పాముల ఆయిల్ ద్వారా తయారు చేసినటువంటి సింథటిక్ గీ అంట. ఈ గీని వాడుతున్నారంట. వ్యవసాయ రంగంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే బలమైన రాష్ట్రంగా నిలుస్తోందని సీఎం చంద్రబాబు అన్నారు. రాష్ట్ర జీడీపీలో వ్యవసాయం వాటా 9.9% ఉందని తెలిపారు. హార్టికల్చర్, అక్వాకల్చర్, కొబ్బరి, కాఫీ, వాణిజ్య పంటల సాగుపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు. రైతులకు లాభదాయకమైన పంటల వైపు మార్గనిర్దేశం చేయడం, ఆధునిక సాంకేతికత వినియోగం, మార్కెటింగ్ సదుపాయాలు కల్పించడం లక్ష్యంగా పనిచేస్తున్నామని చెప్పారు. ఈ దిశగా కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటూ కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నామని వెల్లడించారు. వ్యవసాయ ఉత్పత్తుల విలువ పెంచడం ద్వారా రైతుల ఆదాయం రెట్టింపు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని సీఎం స్పష్టం చేశారు. Present year, we are contributing 9.9% GDP contribution to the nation. One state is contributing. This is the biggest contribution. We are also changing crops, horticulture, aquaculture, and coconut, cashew, coffee, cocoa, and also all commercial crops we are growing in a big way. Palm oil also we are very strong. So with all these things, I am seeking their guidance how to take to next level. Honorable Minister has helped me in introducing the best practices. He also instructed his departments to prepare an action plan and value addition basing on requirements. I am totally thankful to him. Even whenever there is a problem, he is helping and guiding. I am confident Andhra will emerge as a leader in agriculture department. శివస్వాములపై జరిగిన పోలీసుల లాఠీచార్జ్ ఘటనను ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్ తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనకు బాధ్యులైన అధికారులపై చర్యలు తప్పవని స్పష్టం చేశారు. శివస్వాములు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. భక్తుల మనోభావాలను గౌరవిస్తూ భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఆలయాల్లో శాంతి భద్రతలు కాపాడటంతో పాటు భక్తులకు అవసరమైన సౌకర్యాలు మెరుగుపరచాలని సూచించారు. హిందూ ధర్మానికి సంబంధించిన కార్యక్రమాల్లో నిర్లక్ష్యం సహించబోమని బీజేపీ స్పష్టం చేసింది. శివ దీక్ష చేస్తున్న అనేక మంది శివ భక్తులు ఉన్నారో వాళ్ళ సంబంధం పైన లాఠీ చార్జ్ చేయడం భారతీయ జనతా పార్టీ ఖండిస్తుంది. శివ భక్తులు ఎవరైతే మాల ధారణ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే అది మన దేవీ నవరాత్రులకు వచ్చే దేవీ భక్తులు అయిన కానీ అయ్యప్ప స్వామి భక్తులైన వాళ్ళు స్వయంగా స్వామివారి స్వరూపంగా మనం భావిస్తాం. ఒకవేళ నిజంగానే ఏదైనా జరిగితే ఇటువంటి తీవ్ర చర్య మాత్రం పాల్పడకూడదు. ఆ విధంగా పోలీస్ అందరూ కూడా సమన్వయం పాటించాలని, ఎవరైతే అక్కడ పోలీస్ సిఐ ఎక్కువ చేశాడో ఆయన్ని కూడా ఖండిస్తున్నాం. తప్పనిసరిగా చర్య తీసుకోవాలని మేము కోరుతున్నాం. కనుక ఏదైతే శివ భక్తులు శ్రీశైల క్షేత్రానికి ఒకేసారి ఎక్కువ మంది రావటం, దానికి సంబంధించిన చాలా సోమవారం కావటం, దాని కారణంగా జరిగిన ఇబ్బంది తప్పనిసరిగా ఏవైతే చర్యలు తీసుకోవాలో ఆ విధంగా చర్యలు ఈవో గారు అలాగే మా యొక్క చైర్మన్ కూడా అందరూ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ విధంగా కూటమి ప్రభుత్వం ఏర్పాటు ఏవైతే చిన్న చిన్న పొరపాటు వాటిని సరిదిద్దుకొని మరిన్ని సౌకర్యాలు కల్పించి శివభక్తులందరికీ కూడా ఆ యొక్క దర్శనం అలాగే యొక్క మాలలు తీసే కార్యక్రమం ఏదైతుందో అవన్నీ కూడా సజావుగా జరిగే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. ఆ విధంగా మొత్తం ఇప్పటికే అన్ని రకాల చర్యలు తీసుకున్నారు. అందరికీ కలిసిన సౌకర్యాలు కూడా పెద్ద ఎత్తున కల్పించడం జరిగింది. ఆ విధంగానే వెళ్తాం. ఏదైతే లాఠీ చార్జ్ జరిగిందో అది దురదృష్టంగా భావిస్తున్నాం.
మళ్ళీ ఇటువంటి చర్యలు జరగకుండా మేము చర్యలు తీసుకుంటామని తెలియజేస్తాం. బీజేపీ అభ్యర్థి మహాదేవప్ప ఆత్మహత్య ఘటనపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. కాంగ్రెస్ పార్టీ దౌర్జన్యాల కారణంగానే ఈ ఘటన జరిగిందని ఆరోపించారు. ఈ ఘటనపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు తనతో ఫోన్లో మాట్లాడినట్టు తెలిపారు. మహాదేవప్ప మృతి సాధారణ ఘటన కాదని, రాజకీయ ఒత్తిళ్ల వల్లే అతడు ఆత్మహత్యకు పాల్పడ్డాడని విమర్శించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యంలో పోటీ చేసే హక్కును కాలరాయడం ప్రమాదకరమని పేర్కొన్నారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి నిజాలు బయట పెట్టాలని కేంద్ర నాయకత్వం కోరుతుందన్నారు. ఈరోజు చాలా దురదృష్టకరం. ఈరోజు ఉదయం 6 గంటలకు నారాయణపేట మక్తల్లో 6వ వార్డు నుంచి బీజేపీ కౌన్సిలర్గా పోటీ చేస్తున్నటువంటి ఎస్టీ అభ్యర్థి ఎరుకల మహాదేవప్ప రోజు మృతి చెందడం జరిగింది. దీనికి పార్టీ తరఫున తీవ్రమైనటువంటి విచారం వ్యక్తం చేస్తా ఉన్నాను. పార్టీ జాతీయ అధ్యక్షులు ఈ విషయం పైన నాతో కూడా ఫోన్లో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ఈ మున్సిపల్ ఎన్నికల్లో, ఎందుకంటే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గుర్తు లేదు, మీరు చేసినటువంటి దౌర్జన్యాలు చెల్లుబాటు అయ్యాయి. గ్రామ పంచాయతీలో కూడా మీ ఎమ్మెల్యేలు, మీ నాయకులు ఇష్టారాజ్యంగా అదిరించి, బెదిరించి, భయపెట్టించి పోలీసులతో నామినేషన్ ఉపసంహరించేశారు, ప్రచారం చేయకుండా అడ్డుకున్నారు. ఇప్పుడు బీజేపీ గుర్తు మీద పోటీ చేస్తున్నటువంటి ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అనేక మున్సిపాలిటీలలో దౌర్జన్యాలు చేసింది. పోతేపాలెం ప్రజల 50 ఏళ్ల కలను నెరవేర్చుతూ 2 కోట్ల నిధులతో 3 కిలోమీటర్ల రోడ్డును ఎమ్మెల్యే లోకం నాగమాధవి పూర్తి చేయించారు. ఈ రోడ్డు నిర్మాణంతో గ్రామ ప్రజలకు రాకపోకలు సులభమయ్యాయి. విద్యార్థులు, రైతులు, ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలు తొలగిపోయాయని స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అభివృద్ధి పనుల్లో ఎలాంటి రాజీ పడకుండా నాణ్యతతో పనులు పూర్తి చేయడమే తమ లక్ష్యమని ఎమ్మెల్యే తెలిపారు. మౌలిక వసతుల అభివృద్ధితో గ్రామాల ముఖ చిత్రం మారుతుందని అన్నారు. భవిష్యత్తులో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని హామీ ఇచ్చారు. నాది చొలంగపేట పంచాయతీ పోతేపాలెం గ్రామం. మాకు 40-50 సంవత్సరాల నుంచి పడుతున్న కష్టాలను తీర్చడానికి ఒక దేవత రూపంలో మా ఊర్లో అడుగుపెట్టిన లోకం నాగమాధవి గారికి మా ఊరందరూ రుణపడి ఉంటాం. మా ఊరు నుంచి అయితే చాలా ఇబ్బంది పడేవారు. దగ్గర 3 కిలోమీటర్లు వస్తుంది. అంబులెన్స్ రావడానికి కూడా చాలా ఇబ్బంది పడేవారు. ఇక్కడ నుంచి ఆటో మీద బైక్ మీద కానీ డెంక రోడ్డు తీసుకురమ్మనేవారు. ప్రెగ్నెన్సీతో ఉన్న లేడీస్ కూడా ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడితే అంబులెన్స్ కూడా అక్కడ ఉంటే ఇక్కడ నుంచి బైక్ మీద కానీ ఆటో మీద కానీ జస్ట్ స్లోగా తీసుకుని వెళ్తే అక్కడ నుంచి అంబులెన్స్ వచ్చేది. కానీ మా ఊరు ఏది వచ్చేది. అన్ని ప్రభుత్వాల్లో ఎమ్మెల్యేలు కలుస్తున్నారు, ప్రభుత్వాలు వస్తున్నా వెళ్ళిపోతున్నారు. కానీ ఈ గ్రామానికి ఎప్పుడు రావడం ఏదో కొబ్బరిగా పెట్టి వెళ్ళిపోవడమే, మొక్క తీర్చి వెళ్ళిపోతున్నాం. చాలా ఇబ్బంది పడతారనేసి మేడం గారు ఒక చొరవతో తీసుకొని మీకు పక్కగా మీ ఊరు రోడ్డు వేసిన తర్వాత మీ ఊరు వస్తాం పోతేపాలెం, అంతవరకు మీ ఊరు అయితే రామని అన్నారు. ఆ మాట ప్రకారం ఈరోజు నియోజకవర్గంలో ఎక్కడా లేని విధంగా సర్వవేగంగా పోతేపాలెం నుంచి టెంకాడెళ్ళే బీటీ రోడ్ని పూర్తి చేస్తున్నందువల్ల మా రైతులకి అందరికీ, చదువుకున్న పిల్లలకి, కంపెనీకి వెళ్ళేళ్ళకి అందరికీ ఉపయోగపడింది. ఇంతకుముందు ఇదే దారి వల్ల చదువుకున్న వాళ్ళు, కంపెనీకి వెళ్ళే వాళ్ళు, రైతులు అందరూ చాలా ఇబ్బంది పడ్డారు. దీనివల్ల ఎంతో లాస్ అయిపోయింది మా ఊరిలో. ఇప్పుడు శుభ్రంగా ఈ రోడ్డు అయిన రైతులు, కంపెనీకి వెళ్ళే వాళ్ళు, స్కూల్ పిల్లలు దీనివల్ల శుభ్రంగా ఉంటే అదే మాకు చాలండి. మేడం గారు ఆ రోజు మాట ఇచ్చారు, ఆ మాట నిలబెట్టుకున్నందుకు మా చొలంగపేట పంచాయతీ నుంచి అలాగే పోతేపాలెం గ్రామస్తులు. జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి జనసేన నేత పవన్ కళ్యాణ్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ ఇప్పుడు ప్యాకేజీ స్టార్ గా మారిపోయారని విమర్శించారు. 2019లో ఎవరి మద్దతు లేక ఓడిపోయిన పవన్ 2024లో చంద్రబాబు, లోకేష్ అన్నతో గెలిచారని అన్నారు. ఇప్పుడు తన రాజకీయ అవసరాల కోసం మోదీని కూడా జత చేసుకున్నారని వ్యాఖ్యానించారు. ఈ కూటమి అంతా తెలంగాణ భూములపై కన్నేసిందని ఆరోపించారు. తెలంగాణ రాజకీయాల్లో పవన్ పాత్రపై ప్రజలు ఆలోచించాలని పిలుపునిచ్చారు. పవన్ కళ్యాణ్ ఏమన్నాడు? నరదిష్టి తెలంగాణ అన్నారు. నిలబడేటోళ్ళకి సిగ్గుండాలి. తెలంగాణ ప్రజలని మనని అందరినీ నరదిష్టి, మన కన్ను మంచి కాదని ఆయన పార్టీ నుంచి నిలబడ్డారంటే మీరు అర్థం చేసుకొని. అయినా కానీ ఆయన ఒక యాక్టర్. ఈ యాక్టర్స్ ఎట్లుంటారు? ప్రొడ్యూసర్స్ కోసం వెతుకుతుంటారు. అంటే
ప్రొడ్యూసర్ పైసలు పెడితే యాక్టింగ్ చేస్తాం. 2019లో వితౌట్ ప్రొడ్యూసర్ పోయినాడు, ఒక సీటు గెలవలేదు. దాని తర్వాత 2024లో ఒక ప్రొడ్యూసర్ చంద్రబాబు నాయుడుని వెతుక్కున్నాడు, కో ప్రొడ్యూసర్ లోకేష్ ని వెతుక్కున్నాడు, గెలిచిండు. మళ్ళీ ఇప్పుడు ఏం చేసిండు, అక్కడ అయిపోయింది, మంత్లీ ప్యాకేజ్ స్టార్ 1 స్టార్ అని పేరు తెచ్చుకున్నాడు. ఇప్పుడు నాకు అది సరిపోతలేదు, నా కుటుంబం పెద్దది ఎట్లా అని చెప్తే ఇప్పుడు కొత్త ప్రొడ్యూసర్ని వెతుకున్నాడు, ఆయన పేరు మోడీ. ఆ మోడీ ప్రొడక్షన్ లో ఇప్పుడు తెలంగాణకు రావాలని అనుకుంటున్నారు. మళ్ళా ఇది హై బడ్జెట్, కొన్నిసార్లు హై బడ్జెట్ 1000 కోట్లు పెట్టినవి కూడా 50 కోట్లు రావు. సో ఈ హై బడ్జెట్ గెలుస్తారా ఓడిపోతారా అనేది ప్రజలు నిర్ణయించాలి. ముందు ఆ ఈగో ఇంకా అడ్డం పెట్టుకుంటున్నా అక్కడ నేను కూడా ఆయన ఫ్యాన్, చిరంజీవి మూవీ చూస్తాను, బాలకృష్ణ మూవీలు చూస్తాను, ఏ మూవీ బాగుంటే ఆ మూవీ చూస్తాం. తెలంగాణకి వచ్చిన తర్వాత మళ్ళా ఆంధ్రోల కన్ను మన తెలంగాణ పైన పడ్డది. మన భూముల రేట్లు ఎక్కున్నాయి, ఆంధ్ర భూముల రేట్లు తక్కున్నాయి. వాళ్ళు బెంగళూరు కర్ణాటక పోతే బతకలేరు, తెలంగాణకు వస్తే మనం అమాయకులము. వాళ్ళు ఏమన్నా నరదిస్తానన్నా కానీ మనం పడి వింటున్నాము. కాబట్టి మన దగ్గర వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మక్తల్ మున్సిపాలిటీలో బీజేపీ అభ్యర్థి ఆత్మహత్య. మహాదేవపది ఆత్మహత్య కాదు, కాంగ్రెస్ చేసిన హత్య అన్న బండి సంజయ్. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని భూస్థాపితం చేసే రోజులు వచ్చాయన్న సంజయ్. బీజేపీ కార్యకర్తలు ధైర్యంగా ఉండాలన్న కేంద్ర మంత్రి. వ్యవసాయంలో దేశానికి ఆదర్శంగా ఆంధ్రప్రదేశ్ నిలుస్తుందన్న సీఎం చంద్రబాబు. రైతుల ఆదాయం రెట్టింపు లక్ష్యంగా ఏపీ వ్యవసాయ విధానం ఉంటుందని వెల్లడి. హార్టికల్చర్, అక్వాకల్చర్ పై ప్రత్యేక దృష్టి సారిస్తామన్న చంద్రబాబు. వ్యవసాయ జీడీపీలో ఏపీ వాటా 9.9% ఉందని సీఎం ప్రకటన. హుస్నాబాద్ అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమన్న పొన్నం. సంక్షేమ పథకాలతో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుదల అవుతాయని వ్యాఖ్య. మున్సిపాలిటీలో కాంగ్రెస్ కు మెజార్టీ ఇవ్వాలని పిలుపు. తప్పుడు ప్రచారాలను ప్రజలు నమ్మరని పొన్నం స్పష్టం. లడ్డు వివాదంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలన్న దువ్వాడ. భక్తుల విశ్వాసాలతో రాజకీయాలు తగ్గవని హెచ్చరిక. జంతు కొవ్వు ఆరోపణలపై అనుమానాలు పెరుగుతున్నాయన్న వ్యాఖ్య. పూర్తి నిజాలు ప్రజల ముందుంచాలని డిమాండ్. ఆదినారాయణ వ్యాఖ్యలు పార్టీ అభిప్రాయం కాదు అన్న ఏపీ బీజేపీ. ఎమ్మెల్యే వ్యాఖ్యలపై వివరణ కోరతామని బీజేపీ స్పష్టం. సంప్రదాయాలకు వ్యతిరేక మాటలు సహించమని ఏపీ బీజేపీ హెచ్చరిక. క్రమశిక్షణకు ప్రాధాన్యం, అవసరమైతే చర్యలు తప్పవన్న వ్యాఖ్య. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.